నికి తీసుకువెళ్తాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా మందిరానికి వచ్చి మీరు నన్ను నమ్ముతూ మరలా మీరు ఆ సాతానికి మనసు ఇయ్యకుడి. మీరు నాకు మాత్రమే ఆ సమయము మీ హృదయము నాకు ఇవ్వండి. ఇదిగో నేను త్వరగా వచ్చేచున్నాను. ఇది కోతకాలకు సమయము. ఈ దినం నుంచి నువ్వు నేను పరిశుద్ధత మనలో ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. గడిచిన కాలం అంతా మీకు ఉన్న బాధలన్నీ నాకు తెలియజేయుడి. నేను మీకు స్వస్థతను అనుగ్రహిస్తాను. మీరు నా వైపు చూసి నన్ను నమ్మి నన్ను ఆరాధిస్తే నేను మిమ్మల్ని ఆత్మవరములతో నేను నింపుతాను. మీరు దర్శనాలు చూస్తారు, భాషలతో మాట్లాడతారు. నన్ను స్వయంగా చూసి మీరు ఆనందిస్తారు. నా పరలోక రాజ్యాన్ని మీకు దర్శనముగా ఇస్తాను. దర్శనము మీరు చూసి సంతోషిస్తారు. కళల వరాలు కూడా నేను మీకు ఇస్తాను. ప్రవచన వరం ఇస్తాను. అన్ని వరాలు మీకు ఇస్తాను. మీరు నా వైపు మళ్ళీ నన్ను నమ్మిన ఎడల మీకు అన్నీ ఇస్తాను. మీరు నా వారసులు అవుతారు. నా పరలోక రాజ్యములు నా పక్కన మీ కొరకు సింహాసనము ఉంచి ఉన్నాను. గడిచిన కాలము విడిచిపెట్టు. నీకెవ్వరు దూరం అయిపోయినను, నాను వారు నీకు లేకపోయినను ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టనని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. గడిచిన కాలము విడిచిపెట్టు. జరగబోయేది చూడు. ఆయన రాకడ క్షణంలో తెలియదు. మనం ఎరుగని వారము గనుక ఈ దినం నుంచి నువ్వు నేను ప్రతి ఒక్కరు మరణ సిద్ధపాటు ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన ఈ క్షణం రాబోవచ్చు, రేపటి దినములు రావచ్చు, ఏ క్షణమైనా రాబోవచ్చు, అనుకోని గడియలో ఆయన రాబోవచ్చు అని సెలవిస్తా ఉన్నాడు. ఈ సమయమున మీ మీదకి సాతాను వచ్చి మిమ్మల్ని తన దిక్కు మార్చుకోవాలని, తన దిక్కు మళ్లించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ మీరు ఆ